ఇవన్నీ బలి కోరుతున్నాం. మీకు కూడా అమ్మవారు బలి కోరుతుంది, మేము కూడా అమ్మవారి చెప్పలేదు కాబట్టి మా నోట చెప్పిస్తుంది. ఇవన్నీ ఖచ్చితంగా బలి కోరుతుంది అమ్మవారు, బలి చేయాలి కూడా. వాటిని వాళ్ళకి టార్గెట్ దేవాలయాలన్నీ ధ్వంసం చేయాలా, నిర్లక్ష్యం ఏం లేదు, అన్ని దేవాలయాలు కాపాడుకుంటాం. అటువంటి జగన్మాత ముగ్గురు అయ్యలను కన్నది, ముగ్గురు అమ్మలను కన్నా ఆదిశక్తికి ఇంత ద్రోహం జరిగినప్పుడు ఇప్పటికి లష్కర్ కి కూడా దళిద్రమేనండి. ఇలా జరగడం మా అమ్మ కదా, మా అమ్మ గుండె మీద దన్నినప్పుడు మేము ఎలా ఊపుకుంటామని మమ్మల్ని కొట్టినా తిట్టినా చంపినా కూడా మేము ఇక్కడనే ఉండి అమ్మకు ఏదో ఒక న్యాయం జరిగేదాకా అని జిద్దు మీద వచ్చినాం మేము. నేను 1 కిలోమీటర్ నుంచి ముఖాల మీద నడిచి అమ్మవారికి ముఖాల మీద ప్రదక్షిణ చేసి ఒకవేళ ఇలా ధ్వంసం చేసేవాడు ఒక 2-3 కోట్లు ఇస్తా అంటే కూడా అమ్ముడు. అంటే దీనికంటే ఒక కారణం ఏం లేదమ్మా, వాళ్ళకు టార్గెట్ దేవాలయాలన్నీ ధ్వంసం చేయాలా, అమ్మవారి విగ్రహాలని కానీ అయ్యగారి విగ్రహాలని కానీ హిందూ సనాతన ధర్మాన్ని అంతం చేయాలనేదే ఈ ముస్లిం కు ఉన్నటువంటి ఒక ఉద్దేశం. ఇది ఎవరి నిర్లక్ష్యం వల్ల జరిగిందంటారు? నిర్లక్ష్యం ఏం లేదు, అన్ని దేవాలయాలు కాపాడుకుంటాం. మనం పొద్దుగల రోజులు వేస్తే ఆకిలుకేది, ముగ్గు పెట్టేది, దీపం పెట్టేది మన వంతు. చుట్టుప్రక్కల వాళ్ళంతా గుడిని కాపాడతారు, కాపాడని కాదు. ఎప్పుడైతే మనం నిద్రపోతున్నామో, ఎప్పుడైతే అందరూ లేకుండా ఉన్నారు ఆ సమయం చూసుకొని వాళ్ళు దాడి చేస్తున్నారు. అంటే అమ్మవారు చాలా ఉద్రేకంలో ఉంటది, బాధలో ఉంటది. ఒక ఆడపిల్ల నార్మల్ గా ఎవరైనా ఇరకలేని తెలియని తెలియని మనిషి ముట్టుకుంటేనే చాలా చీదరింపులు, కొట్టబుద్ధి అవుతుంది, తిట్టబుద్ధి అవుతుంది ఆ వ్యక్తిని. అలా జగన్మాత, లోకమాత, శ్రీలోక సంచారిణి, శ్రీ చక్రవాసిని, శ్రీ కనకదుర్గాదేవి, ఆ జగన్మాత ముత్యాలమ్మ కావచ్చు, పోచమ్మ కావచ్చు, మైసమ్మ కావచ్చు, అందరూ అమ్మవార్లు ఒకటే పార్వతీదేవి. అటువంటి జగన్మాత ముగ్గురు అయ్యలను కన్నది, ముగ్గురు అమ్మలను కన్నా ఆదిశక్తికి ఇంత ద్రోహం జరిగినప్పుడు ఆమె గుండెలో తనినప్పుడు ఆమె కూడా గాయం అనిపిస్తుంది. సరే, ఒకవేళ ఎవరైతే ఇట్లా చేసిరో వాళ్ళు నాశనం చేయాలి కంపల్సరీ. వాడిని బలి కోరుతున్నాం. మీకు కూడా అమ్మవారు బలి కోరుతుంది, మేము కూడా అమ్మవారి చెప్పలేదు కాబట్టి మా నోట చెప్పిస్తుంది. వాడిని ఖచ్చితంగా బలి కోరుతుంది అమ్మవారు, బలి చేయాలి కూడా వాడిని. అది ఇప్పుడు మా అందరికి శివశక్తులుగా జోగినిలో కొప్పిస్తే మాత్రం మేము అందరం ఎట్లా ఆటలు బలి ఇచ్చి అమ్మవారిని శాంతం కలుపుతామో అలాగే మేము వాడిని బలిచ్చేస్తాం. తర్వాత పోలీస్ వ్యవస్థ ఎవరేం చేస్తారో తర్వాత లెక్క అది. కానీ ఇప్పుడు ఆయన భద్రపరిచి ఆయన ఒక సపరేట్ చూసుకుంటున్నారు. ఇప్పుడు సపరేట్ హాస్పిటల్లో కూడా మంచి హాస్పిటల్లో వేసి చూసుకుంటున్నారు. అలా ఎందుకంటున్నారంటే మరి పోలీస్ వ్యవస్థ అమ్ముడు పోయిందా, గవర్నమెంట్ అమ్ముడు పోయిందో తెలియదు. ఎందుకంటే కొన్ని కోట్ల రూపాయలు వాళ్ళు ఒప్పుకుంటారు కదా. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఎంతో కొన్ని వేల లక్షల కోట్లు ఉంటాయి ముస్లిం దగ్గర. వాళ్ళు దుబాయ్ లో ఉన్నారు, సౌదీలో ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. కానీ వాళ్ళ దేవాలయాలు, వాళ్ళ ఏవైతే మసీదులు, దర్గాలు ఉన్నాయో దాన్ని ఎక్కువ చేసి ఈ హిందూ సనాతన ధర్మాన్ని అంతం చేయాలనేది వాళ్ళ లక్ష్యం చేసుకున్నారు. ప్రభుత్వానికి ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలకు లెక్కలేదు, ఇప్పుడున్న ప్రభుత్వాలకు లెక్కలేదు. ఒక్కటి పైసా లెక్క వాళ్ళకి. పైసా ఒకవేళ ఇట్లా ధ్వంసం చేసేవాడు ఒక 2-3 కోట్లు ఇస్తా అంటే కూడా అమ్ముడు పోతారు. అట్లా అమ్ముడు పోయి పట్టుకునే కదా ఇప్పుడు లక్షల వేల కోట్ల మందికి తెలిసిన ఈ మ్యాటర్. నేను ఇంతకుముందు నిన్న సీఎం గారికి తెలియదు ఏం చేస్తాడు ఆయన అని అన్నాను గుళ్ళో. నేను ఈ అమ్మ శాఖ పోసేటప్పుడు నాకు చెప్పిండ్రు. ఎందుకంటే కాంగ్రెస్ లీడర్ని అడిగితే ఆయన అన్నాడంటే సీఎం కు తెలియదు ఇంక ఈ విషయం. సీఎం నిద్రపోతున్నారా, రోజు పేపర్లో వస్తుంటది. కనీసం సరే సీఎం కు తెలియదు. అపోజిషన్ పార్టీ అయితే ఇప్పుడు లేరు. వాళ్ళు రోజు పేపర్ చదువుతుంటారు, రోజు టీవీ చూస్తుంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏం చేస్తుందని చూస్తుంటారు కదా వాళ్ళు కూడా. కనీసం వాళ్ళు కూడా రాలేదు కదా. ఇక్కడ ఉన్న బస్తీ వాసులకే విభజించి పాలించిన అంశంలో ఇప్పుడే ఇన్న మాట ఏంటి అంటే 20 లక్షలకు దేవాలయం అమ్ముడు పోయింది, కమిటీ మెంబర్స్ అమ్ముడు పోయిండ్రు అని అన్నారు. అది నిజమా అవాస్తవమో తెలియదు కానీ యూట్యూబ్లలో అన్ని వీడియోలలో వస్తుంది. వాళ్ళు డబ్బులు ఇస్తున్నట్టుగా, వీళ్ళు తీసుకుంటున్నట్టుగా దేవాలయానికి 20 లక్షలు ఇస్తున్నారు, మేము డ్రాప్ అయిపోతున్నాము అని. మరి వాళ్ళకు ఒకవేళ అట్లా నిజంగా జరిగితే మేము పనిపాట లేకొచ్చినామా? మాకు కూడా గుళ్ళు గొప్పరాలు ఉన్నాయిగా, ఈ దేవాలయానికి రావాల్సిన అవసరం ఏముంది? ఇంకోరు అంటారు ఏదున్నా బస్తీ వాళ్ళు చూసుకుంటారులే, నల్గొండకేళ్ళు వచ్చారు, మహబూబ్నగర్కేళ్ళు వచ్చారు, పనిపాట లేకొచ్చారు. మేము నిన్న మొన్న నుంచి తిరుగుతున్నాం. ఇప్పుడు 2 రోజులే మేము ఫుడ్ తీసుకోక. నేను ఇంకోటి ఒక సర్వలో ఇప్పుడు నార్మల్ ఇది మోస్తేనే చాలా బరుగుంది. ఇందులో వాటర్ పోసుకొని అందులో వేసేయాల్సిన పాలు, పెరుగు, బెల్లం అన్ని వేసి నేను 1 కిలోమీటర్ నుంచి ముఖాల మీద నడిచి అమ్మవారికి ముఖాల మీద ప్రదక్షిణ చేసి, అమ్మా ఎటువంటి ఉగ్రం ఆగ్రహం చూపించకమ్మా, వీళ్ళదేమన్నా తప్పున్న పొరపాటు ఉన్న పక్కకు పెట్టి వాళ్ళని చల్లగా కాపాడు, బస్తీని కాపాడు, ఊరు కాపాడు. లష్కర్ కి కూడా దళిద్రమేనండి ఇలా జరగడం. లష్కర్ కి కూడా దళిద్రమే. కానీ లష్కర్ లో ఇక్కడున్న ప్రాంతం వాసులు తక్కువ కనిపిస్తున్నారు. ఇక్కడ
నేను ఎక్కడెక్కడనో బోనం ఎత్తుకున్నప్పుడు చూసిన ముఖాలన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి. నా అన్నదమ్ముళ్ళందరూ మేము సైతం మా అమ్మ కదా, మా అమ్మ గుండె మీద నేనప్పుడు మేము ఎలా ఊపుకుంటామని ప్రతి ఒక్కరు స్పందించి వస్తే మేము ఎక్కడెక్కడో బోనాలు ఎత్తుకుని ఎక్కడెక్కడో దూర దూర ప్రాంతాల్లో చూసిన ముఖాలు పటాన్ చెరువు, లింగంపల్లి, ఎక్కడ నల్గొండ, ఎక్కడ చిట్టాల, అక్కడ వాళ్ళందరూ చెప్తున్నారు మేము ఎక్కడికి వెళ్ళి వచ్చినామన్నా ఏం జరిగిందంట అని నన్ను అడుగుతున్నారు. లేదా ఇట్లా వచ్చిండు తను మెంటలోడు పిచ్చోడు అంటే, పిచ్చోడు మెంటలోడు అంటే అంత ముందు కూడా పోలీస్ స్టేషన్ లో తన మీద కంప్లైంట్లు కానీ బస్తీలో కూడా అవమ్మ ఇంత ముందు కొట్టిండు మమ్మల్ని ఇచ్చిండు కొరికిండు అని ఉండాలి. లేదు తను పిచ్చివాడైతే మరి 4 అంతరాల భవనం కట్టిండ్రు మస్జిద్, మరి అలా కూడా పోవచ్చు కదా, మతి స్థిమితమే కదా ఇది మస్జిద్ ఇది గుడి అని ఎట్లా తెలుస్తుంది ఆయనకి? మరి అలా కూడా గేట్లు వీకేయచ్చు కదా, గోడలు వలగొట్టవచ్చు కదా. లేదు ఖచ్చితంగా అటు ఇటు చూస్తూ వీడియో సాక్ష్యం ఉంది, అటు ఇటు చూస్తూ మెల్ల గుళ్ళోకి వెళ్ళి మళ్ళా గుళ్ళోకి వెళ్ళినాక కూడా మళ్ళీ అటు ఇటు చూడడం, ఎవరైనా చూస్తున్నారా లేదా, చూస్తే చంపేస్తారని భయం ఒకటి ఉన్నది నీకు, చేసేది చేసినావు, ఎవరు లేరని ఏకంగా అమ్మ గుండె మీదనే పాదం పెట్టినావంటే తనకు ఆల్మోస్ట్ వాళ్ళ ఇస్లాం ఉంది కదా, వాళ్ళు ధైర్యం ఉంటారు. ఇంకోటి బాంబ్ దాడులు కూడా చేస్తే వాళ్ళ ముందే నా భార్య పిల్లలకు ఇన్ని కోట్లు ఇస్తానంటున్నారు, నేను చచ్చిపోయినా సరే మా యావత్ కుటుంబం 20-30 మందిగా నా కుటుంబం, ఎందుకంటే ముస్లిం సంఖ్య ఎక్కువ ఉంటుంది, ఒక్కొక్క కుటుంబ సభ్యులు 40 మంది 30 మంది 20 మంది ఉంటారు. మన దాంట్లో ఏ కుటుంబం చూసినా 2, 3, 4 ఉంటాం, 2 పిల్లలు భార్య భర్తలు. కానీ ఒక్కొక్క భార్య భర్తకే 10 మంది 20 మంది పిల్లలు ఉంటే కుటుంబం ఎక్కువ ఉంటుంది. కాబట్టి నేను ఎప్పటికీ ఇట్లా ఉన్నా నేను పోషించలేను, నా వాళ్ళు ఒకవేళ బాంబు పెట్టుకొని పలానా దగ్గరకు చనిపోయినా కూడా నాకు 2 కోట్లు 3 కోట్లు ఇస్తానంటున్నారు కదా అని చెప్పేసి వాళ్ళు ముందే మాట్లాడుకుంటారు. అంటే బాంబు దాడి గురించి చెప్తున్నా. అలా ఎలా ధైర్యం చేస్తారో అంటే ఒక ట్రైనింగ్ లాగా ఇక్కడ కూడా నువ్వు వెళ్ళు, నీకేమన్నా దెబ్బలు కొట్టినా నీకేమన్నా మేము రక్షణ ఉంటాం, పోలీసు వాళ్ళు పట్టుకపోయినా మేము రక్షణ ఉంటాం, నేను తీసుకొస్తాం, నీకేం కాదు, నీకు ఇంత అమౌంట్ ఇస్తామని చెప్పి అన్ని రకాల ధైర్యాలు ఇచ్చి పంపిస్తారు వాళ్ళే. ఇప్పుడు అదే జరుగుతుంది హోటల్లో. మాకు కావాల్సింది జస్టిస్ జరగాలి, న్యాయం జరగాలి. ఇలాంటిదంటే దేవాలయం ఇప్పుడు ఒక అమ్మవారిని మళ్ళీ పునఃప్రతిష్ఠ చేస్తే కాదు, ఇదే సందర్భంలో మహాదేవాలయాన్ని నిర్మాణం చేసి ఒక అద్భుతమైనటువంటి ఆ జగన్మాతను మళ్ళీ ప్రతిష్ఠ చేస్తే అందరం ఇప్పుడు ఏదైతే ఇట్లా నష్టం జరిగిందని అందరం శివగానాథులు వచ్చినామో, ఎందుకంటే సికింద్రాబాద్ బోనంకు మాత్రమే లాల్ దర్వాజాకి ఎలా అందరు గానాథులను తీస్తాము, ఫేమస్ దేవాలయం కాబట్టి. బల్కంపేటలో కళ్యాణం అప్పుడు తీస్తాం, సికింద్రాబాద్ లో కూడా అమ్మకి అందరం తీస్తాం. ఇక్కడ ఈ నార్మల్ బస్తీకి సంబంధించిన దేవాలయాలు కాబట్టి మేము చెయ్యము. కానీ ఇదే పునర్ప్రతిష్ఠ చేసి ఇది అద్భుతంగా ప్రకటించి చాలా ఘనంగా దేవాలయాన్ని ప్రారంభం చేసి పునర్ప్రతిష్ఠ చేస్తే మాత్రం ఈ చివరివని శివశక్తి తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క శివగానాథులం దేశము లోకము రాష్ట్రము సుభిక్షంగా ఉండాలని ప్రతి ఒక్కరు బోనాలు తీస్తాం. ఇప్పుడు రాలేదా? ఇప్పుడు కొట్లాటలో ఉన్నాంగా, ప్రాణాలు పోయేటట్టు అరుతున్నాంగా. మా మాటలు ఇట్లా కాదు, మా లాంగ్వేజ్ మాది ఎంతో సున్నితం ఉన్న గొంతులు కూడా బొంగుపోయినాయి. అంటే చేసిరు మా వాళ్ళను, మా జైల్లో అయితే పెట్టడం మా వాళ్ళని చేయలేదు, మా జోగిని శివశక్తులను కొట్టడం అయితే జరిగింది, నెట్టడం జరిగింది. మమ్మల్ని నెట్టినా కొట్టిన ఒక అమ్మను అవమానించినట్లే. సరే అమ్మనే అవమానం ఇదయ్యింది కాబట్టి మేము కూడా మమ్మల్ని కొట్టినా తిట్టినా చంపినా కూడా మేము ఇక్కడనే ఉండి అమ్మకు ఏదో ఒక న్యాయం జరిగేదాకా అని జిద్దు మీద వచ్చినాం మేము. చాలా మంది నిన్న శుక్రవారం కాబట్టి సల్లని శాఖలు వచ్చిండ్రు, అమ్మ సల్లంగుండు, అమ్మ నీకు ఎంత కోపం మీద ఉన్నావో, నువ్వు లోకాన్ని చెప్పిస్తే, నువ్వు రాజ్యాన్ని చెప్పిస్తే రావడం జరిగింది కదా, ఆమె సడన్ గా రామొచ్చి పూజ చేయడానికి కారణం ఏమైంది అంటే ఇప్పుడు అఘోరి అంటే ఆమె ఎన్నో దేవాలయాలు తిరుగుతుంది. మనం రీసెంట్ గా యూట్యూబ్ లో కూడా చూస్తున్నాం. ఒక కుమరవెల్లి వెళ్ళింది, మిగతా అక్కడక్కడ దేవాలయాలు ఎమలాడ రాజన్న వెళ్ళింది. అయితే ఇంత సంఘటన తెలిసినప్పుడు ఆమె కూడా ఒక మహిళనే కదా, ఒక అమ్మ మహిళనే. అమ్మకి ఇలా జరిగింది అన్నప్పుడు ఈ చివరి మహిళకి గుండెలో తగిలినట్టే ఈ దెబ్బ మాత్రం. ఇంకోటి ఇక్కడ మహిళల సంఖ్యల కంటే ఎక్కువ అమ్మకు ఇలా జరిగితే మేము సైతం అని అందరు కొడుకులు బయటకు వచ్చిండ్రు, అందరూ ముద్దుల కొడుకులే కదా అమ్మవారికి. కాబట్టి ఈ చివరి ప్రతి ఒక్కరు కూడా మేము ఆ రోజు శ్రీరామచంద్రుడు వారాణ సైరాన్ని ఆంజనేయ స్వామి సైనాన్ని ఎలా వాడుకున్నాడో లంకకు పోవడానికి అమ్మవారికి కూడా మేము అలాగే అందరం ఉంటాం. పురుషులు ఉంటారు, స్త్రీలు ఉంటారు, అందరూ ఉంటారు. కానీ ఏదో ఒక న్యాయం జరగాలి. కానీ
ఇలా దేవాలయం వాళ్ళు కానీ మిగతా వాళ్ళు అమ్ముడు పోయిండ్రంటే మాత్రం అది మాకు చాలా బాధాకరం అనిపించి అందరం మూడ్ ఆఫ్ అయిపోయినాం. మేము ఎంత ఎత్తున కొట్లాడినాం, ఏ న్యాయానికి కొట్లాడినాం, ఏ ధర్మానికి కొట్లాడినాం, ధర్మం ఎక్కడ పోయింది. అందుకే అంటారు ధర్మం ఒంటి పాదం మీద నడుస్తుంది అని. ఈ ధర్మం ఒంటి పాదం మీద నడిచినంత కాలం అటు క్రిస్టియన్ మతస్థులు గాని ముస్లిం మతస్థులు గాని మనతోని ఒక గోటిలాట ఆడుకుంటారు. అలా ఆడుకోవద్దు అంటే మనమందరం ఐకమత్యం ఉండి మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. ఆది శంకరాచార్యులు, జగద్గురులు ఆది శంకరాచార్యులు 4 సార్లు పాదయాత్ర చేసిండ్రు మన భారత ఖండాన్ని. అంత మహాశక్తే అందరినీ మనని ఐకమత్యం చేసిండు. ఇప్పుడు విడిపోతున్నాం, ఆ విడిపోకుండా ఐకమత్యంగా ఉండాలి. నిన్న మొన్న కూడా ఎన్నో దేవాలయాలు ధ్వంసం చేస్తారు. ఇవాళ 4వ దేవాలయం, 5వ దేవాలయం, 10వ దేవాలయం, రేపు కొన్ని వందల దేవాలయాలు ధ్వంసం చేస్తారు. అందరూ ఐకమత్యంగా ఉండండి, సనాతన ధర్మాన్ని కాపాడాలని మనస్ఫూర్తి కోరుతారు.